శ్రీకర్ అంకుల్ వాష్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకే అమ్మని తీసుకెళ్తున్నాను అంకుల్. ఎందుకమ్మా మీ ఆడవాళ్ళకి ఎంత జాలిదయ? భర్త ఎంత చేదరించుకున్నా, ఎంత అసహించుకున్నా, కాస్త బాధపడుతున్నాడంటే చాలు అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతారు. అన్నయ్య. అవునమ్మా, తను నిన్ను అసహించుకుంటుంటే అభిమానిస్తున్నావు. అతను నిన్ను కన్నీళ్లు పెట్టిస్తుంటే నువ్వు కనికరం చూపిస్తున్నావు. ఇంకా ఏం మిగిలిందని నిన్ను నువ్వు దిగజార్చుకుంటున్నావు? ఏం సాధించాలని ఇంకా సేవలు చేయాలనుకుంటున్నావు? వద్దమ్మా, వద్దు. ఆయన పరిస్థితి ఏమీ బాగలేదన్నయ్య. ఆయన నన్ను ఎంత యావగించుకున్నా, ఎంత కాదనుకున్నా సాయం కోసం నన్ను పిలిచారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆయన బాధపడితే నేను తట్టుకోలేనన్నయ్య. అవును అంకుల్, శ్రీకర్ అంకుల్ అమ్మని రమ్మన్నారు. వెళ్ళాలి కదా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళమ్మా. ఏమండి, వాష్రూమ్కి వెళ్ళాలన్నారట, నేను తీసుకువెళ్తాను రండి. హలో, ఇప్పుడు ఇక్కడికి నిన్నెవరూ పిలవలేదు. నీ సహాయం ఎవ్వరికి అక్కర్లేదు. నీకు అక్కర్లేదేమో కానీ ఆయనకు అవసరం ఉంది. రండి. ఏమండి, నా మాట వినండి, రండి. ఖుషి, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. నువ్వు ఆయన అచ్చినకి ఎంత దగ్గర చేయాలని ప్రయత్నించినా అది జరగదు. అతని మనసు కూడా మారదు. చూడు, ఇంకెప్పుడు ఇలా చేయకు. అంకుల్, నేను తప్పు చేస్తున్నాను, ఒప్పు చేస్తున్నానో నాకు తెలీదు. కానీ శ్రీకర్ అంకుల్ ఎదురుగున్న ఒక్క క్షణం మా అమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది.